మాది చిమిరాల గ్రామం. మరి నేను 2001వ సంవత్సరంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే కులాంతర వివాహం చేసుకున్నానని చెప్పేసి ఎవరు కూడా నన్ను మరి రానివ్వకుండా నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఎవరు రానివ్వకుండా మాట్లాడుకుని ఉండటం వల్ల నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఇంటికి రావడం అనేది జరగలేదు. 2010లో మా తాతయ్య చనిపోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నేను ఒక్కదాన్ని మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నాను. 2020లో ఫస్ట్ టైం మా అత్తగారు చనిపోయినప్పుడు నిద్ర చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక అలా వస్తూ పోతూ ఉన్నటువంటి క్రమంలో మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28వ తారీఖు అమ్మమ్మ గారికి బాగోలేకపోవడం వల్ల నన్ను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేక అమ్మ మరి చేనికాడ పొలం ఉంది, మనకి కాలువ దగ్గర పొలం ఉంది, 5 ఎకరాల 32 గుంటలు, 1 ఎకరం 12 గుంటలు అమ్మాము, ఒక 2 ఎకరాలు కృష్ణయ్య గారికి అమ్మాము, ఇంకా 220 ఉందమ్మ మనకి. అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది అందులో. మరి దాన్ని ఏదో ఒకటి చెయ్యమ్మ. కృష్ణయ్య గారికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయలేదు, ఒక డాక్యుమెంటే చేశాడు తాతయ్య కాబట్టి అతను పిలిపించమంటే కృష్ణయ్య గారిని పిలిపించి మాట్లాడాము. మరి కొలత వేయించండి అమ్మ చూసుకొని తీసుకుందాం అనుకునే టైంకి మరి గురవయ్య గారు వచ్చేసి ఇది మీది కాదు, ఇది పలానా వాళ్ళదని చెప్పడం జరిగింది. మరి నేను అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పహానీలన్నీ తీపిస్తే 2001లో నేను పెళ్లి చేసుకోవటం, 2004 నుంచి వాళ్ళు తెలివిగా మరి పేపర్లు అంటే పేర్లన్నీ మార్చడం జరిగిందండి. ఏంటి అని ఆలోచిస్తే మరి మన కమ్యూనిటీ కానటువంటి వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదు దానికి అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. నేను ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేమీ చేయలేము, విత్ సాక్ష్యాలతో వెళ్ళినా కూడా, డబ్బులు ఖర్చు పెట్టుకొని సాక్ష్యాలు తీసి వెళ్ళినా కూడా, పొలం దగ్గర అందరూ చెప్తున్నా కూడా ఎవ్వరూ కూడా అంటే ఇవ్వటం వల్ల నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఇంకెవరూ లేరండి, తాతయ్య చనిపోయారు, ఇంక మగదికి ఇంటికి ఎవరూ లేరనమాట. ఇక నేను రాను అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా వాళ్ళ పేర్ల మీదకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకున్నారండి. అదేంటి అని అడిగితే ఎంఆర్ఓ గారిని మరి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు, లోకల్గా ఎవరైతే మరి పరిపాలనలో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటా, లోకల్ పార్టీల పేరు చెప్పుకుంటా మరి మాకు న్యాయం జరగట్లేదండి. నన్నైతే ఎంఆర్ఓ గారు నేను వెళితే ముందు నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడండి. ఆ మాట కూడా కనీసం ఆ మాట సార్ అన్నప్పుడు 30 మంది ఉన్నారండి. బయటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి మాట్లాడుతానంటే ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి ఒక అధికారి కూడా నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే మీరు సెటిల్మెంట్లు చేసుకోండి, లేకపోతే మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. మరి ఊళ్ళో వాళ్ళు ఏ పెద్ద మనిషి కూడా మరి నా తరపున మాట్లాడటానికి రావట్లేదండి. మరి ఆ ముసలమ్మ పరిస్థితి చూస్తే అలా ఉంది. ఆధారాలన్నీ తీసుకొని వెళ్ళిపోతే ఎంఆర్ఓ గారు చెప్తున్నారు కోర్టుకి వేసుకోండి అంటున్నారు. కోర్టుకి వేసుకొని కోర్టు దాకా వెళ్ళిపోయి తిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముసలమ్మకు లేదండి. ముసలమ్మకు ఆల్రెడీ రాత్రి నుంచి ఆరోగ్యం బాగోలేదు. మా అమ్మ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. కేవలము నేను అవతలకి వెళ్ళిపోవటము, ఈ ఇంట్లో మగదిక్కు లేకపోవటం వల్ల ఇదంతా కూడా జరిగిందండి. దయచేసి మరి నేను ఏ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళానండి, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి దయచేసి మరి మీడియా ద్వారానన్నా సరే ఈ విషయాన్ని మరి అనేక మందికి మరి తెలియచేసి మరి కుటుంబానికి మరి అభివృద్ధులకి న్యాయం చేయులాగున మరి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నానండి. మీకు కావాలంటే మీ ఫీల్డ్ మీద కూడా వచ్చి చూడొచ్చండి. మేము అమ్మినటువంటి పొలంలో 2 ఎకరాలు కృష్ణయ్య గారు ఉన్నాడు, ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. పక్కన మా అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది, అక్కడ మీకు సాక్ష్యాలు కూడా మీకు ఉంటాయండి. అన్నీ కూడా కావాలంటే ఒకసారి చూడండి అండి. ఏంటి అనంటే అధికార పార్టీలు ఇదే చెప్తున్నారండి. దయచేసి మాకు న్యాయం జరగట్లేదు. ఎవరి వల్ల, ఎంఆర్ఓల వల్ల, మరి ఆర్డీఓల వల్ల, కలెక్టర్ గారి దగ్గరకు పోయినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. దయచేసి మాకు న్యాయం జరిగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.